సభాధ్యక్షులు శైలాబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి ప్రజా సంఘాల, సామాజిక సంఘాల నాయకులందరికీ పేరు పేరున తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ, రజక వృత్తిదారుల సంఘం తరపు నుంచి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా చూస్తున్నారు, దేశవ్యాప్తంగా అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడినటువంటి వాక్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఒక వ్యతిరేకత అనేటువంటిది వచ్చింది. స్వచ్ఛందంగా వేల సంఘాలు నిరసన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి, దిష్టిబొమ్మలు గాలబెడతా ఉన్నారు. ఇవాళ మొత్తం దేశంలో ఒక అంబేద్కర్ అనడమే కాదు, ఈరోజు సామాజిక రంగాలు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు ఈ దేశంలో ఏదైతే అమిత్ షా మాట్లాడినటువంటి వాక్యాలు, అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడినటువంటిది, అది ఆయన యాదృచ్ఛికంగా వచ్చేది కాదు. వాళ్ళ నరనరాల ఇనుకున్నటువంటి ఏదైతే మనువాద భావజాలం ఏదైతే ఉందో ఆ విషంలాగా బయటికి వచ్చినటువంటి విషయాన్ని ఇలా పెద్ద ఎత్తున నిరసన అనేటువంటిది వస్తూ ఉన్నది. అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా వాళ్ళ మత సంస్థలు రాజ్యాంగం మీద దాడి చేస్తున్నటువంటి తీరు కూడా మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా ఈ 2-3 సంవత్సరాల నుంచి పెద్ద ఉద్యమే జరుగుతూ ఉంది. అదే క్రమంలో రాజ్యాంగం యొక్క హక్కులని కాలరాస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతూ, మతోన్మాద ఎజెండాని ఏదో రూపంలో తీసుకురావాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో అంబేద్కర్ అడ్డం వస్తున్నటువంటి తీరు కూడా మనకు కనపడతా ఉంది. అదే క్రమంలో ఇలా దేశంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలు కానీ, కార్పొరేటివ్ విధానాల మీద కూడా పెద్ద ఉద్యమం కూడా వస్తుంది. ఆ ఉద్యమాలని అణిచివేయడానికి ఏదో రూపంలో మళ్ళీ మతాన్ని ముందు తీసుకురావడం కోసం, ఆ మతాన్ని ముందు తీసుకురావాలంటే ముందు అంబేద్కర్ దెబ్బగొట్టాలి, రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ అంబేద్కర్ని ఆ రకంగా మాట్లాడినట్టు మనకు అర్థమవుతా ఉంది. అందుకోసం ఈరోజు అంబేద్కర్ అన్నటువంటి వాక్యాలకు నిరసనగా మనం అందరం కూడా కలిసి ఈ మతతత్వ ఎజెండా కూడినటువంటి విషపు నాగైనటువంటి బీజేపీని ఇవాళ బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మోడీ ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, మోడీ యొక్క విధానాలు కానీ, అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండా నుంచి మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆ రకంగా మనం దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. ఆ ఫైట్లో మనం అందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపూరు సోమన్న గారు కళాకారుడు, అన్న సామాజిక ఉద్యమ నేత, వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఆ రకంగా మనం అందరం కూడా ఫైట్ చేయాలి. మనం ఇప్పటి వరకు మన ప్రజా సంఘాలు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇంకా నిరసన కార్యక్రమాన్ని గ్రామ స్థాయి దగ్గర తీసుకుపోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదా వాళ్ళ విశ్వ హిందూ పరిషత్తు, వాళ్ళ యొక్క మత సంస్థలు ఇక్కడ కూడా ఎక్కడికక్కడ చిన్న విషయాన్ని కూడా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. మనం చూసాం, భాగ్యలక్ష్మి టెంపుల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ అమ్మవారి టెంపుల్ విషయంలో కానీ అఘోరాన్ని పట్టుకురావడం కానీ, అదే కాదు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడిలో నిర్మల్లో జైనూరు సంఘటన కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ సంఘటన కానీ, దాంతోపాటు ఆదిలాబాదు మన ఇక్కడ మెదక్లో కానీ అనేకమైనటువంటి ఘటనలు, ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ఘోరంత చేసి ఇలా ముస్లింలని, దళితులని, సామాజిక తరగతులు టార్గెట్ చేస్తూ, దాడులు చేస్తూ వాళ్ళ ఇళ్ల మీద పడి కొట్టుతున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ సమాజంలోకి ఇది రాకుండా అడ్డుకోవాలంటే ఈ సంఘటనని తీవ్రంగా తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు అంబేద్కర్ చేసిన దాడిని మొత్తం కూడా ఖండిస్తూ, దాని వ్యతిరేకంగా ప్రతిఘటిస్తూ పెద్ద ఎత్తున మనం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతూ, శైలాబాబు గారు భవిష్యత్ కర్తవ్యాలు కూడా ప్రవేశపెట్టారు. దాన్ని కూడా బలపరుస్తూ, ఆ తీర్మానం కూడా సంపూర్ణంగా ఆమోదిస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాలలో చేతి వృత్తాల సమన్వయ కమిటీ అగ్రభాగాన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.